తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ మహిళా స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో 119 స్థానాలు పోటీ చేస్తామన్న డీజీపీ మహిళా స్పోర్ట్స్ పర్సన్ జ్యోత్స్నతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. అయితే 41వ వసంతాలకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి స్పోక్ పర్సన్ జ్యోత్స్న మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తుంది? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బ్రహ్మాండంగా ప్రజలకు అనుసంధానంగా ముందరికెళ్తుంది. 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ రోజున 42వ సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాం. ఈ 41 సంవత్సరాలు కూడా ప్రజల హితం కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీగా మాకు ఒక ఇమేజ్ ఉంది. దాన్నే ముందరికి తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా అధికారం దిశగా మేము ముందరికెళ్తా ఉన్నాం. ఆ రకంగానే మా క్యాడర్ని చేసుకోవడానికి ముందరికెళ్తాం. మేడం, మనం గతంలో చూసుకోవచ్చు, ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎటువంటి స్పందన వచ్చింది మేడం ప్రజల? ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమంలో చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు అరే ఇది మా పార్టీ, ఇది నా జెండా, ఇది నా కండువా, నా తెలుగుదేశం అనేటువంటి ఒక ఆత్మీయతతోటి మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ ఇక్కడ రావాలండి, ప్రజలకి వాళ్ళ రోజున అవసరం అనే మాట వాళ్ళ దగ్గర నుంచే వినపడుతుంది. ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా ప్రతి ఒక్క గడపని మేము టచ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళని మేము కలుస్తూ ఉన్నాం, వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాం. మేమేం అభివృద్ధి చేశాము అంటే తెలుగుదేశం పార్టీగా తెలంగాణ ప్రాంతానికి ఏం చేసాం అనేటువంటి దాన్ని ప్యాంప్లెట్ రూపకంగా వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి గుర్తు చేస్తున్నాం, ఏం చేసాం అనే దాన్ని గుర్తు చేస్తున్నాం. మేడం, రానున్న రోజుల్లో 119 స్థానాల్లో తెలంగాణలో ఈ పార్టీ పోటీ చేస్తుందంటారా? ఖచ్చితంగా 119 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాము. నిన్న కూడా మా అధ్యక్షుల వారు క్లారిటీ ఇచ్చున్నారు. మేము వీఆర్ నాట్ అంటే ఏ విధమైనటువంటి పొత్తులు లేకుండా ముందరికెళ్ళాలి అనేటువంటి ఒక దృక్కోణంతో ముందరికెళ్తున్నాం. మేడం, నిన్న చూడొచ్చు పొలిట్ బ్యూరో సమావేశంలో దాదాపుగా రానున్న ఎన్నికల్లో 40% యువతకే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ కామెంట్? తప్పకుండా అండి. ఆ రోజున పార్టీ పుట్టినప్పుడు 41 సంవత్సరాల క్రితం పార్టీ పుట్టినప్పుడు కూడా ఆ రోజున యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాను. తర్వాత కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం యువ నాయకుల్నే ప్రోత్సహిస్తూ ముందరకు వస్తుంది. ఇవాళ ఈ మనం ఈ తరుణంగా చూస్తే 40 సంవత్సరాల పార్టీని మోసారు. ఇప్పుడు ఇంకో 40 సంవత్సరాల పార్టీ ముందరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యువ నాయకత్వం కావాలి, యువతులకి మనం అవకాశాలను ఇవ్వాలి అనేటువంటిది సుస్పష్టం. అయితే చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కూడా దాదాపుగా 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇంటింటికి తెలుగుదేశం అనే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల నుండి మంచి స్పందన అయితే లభించడం జరిగింది. ప్రజల్లో కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మరథం పట్టే విధంగా స్పందన ఉందని చెప్పి తెలిపిన పరిస్థితులు. అయితే రానున్న ఎన్నికల్లో దాదాపుగా నిన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో యువత రానున్న రోజుల్లో 40% పైగా యువతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వారికి కీలకంగా అవకాశాలు ఇవ్వనుందని తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో శ్రీరామ్, ఎన్టీఆర్ భవన్.